నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం। జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ భవన్ గాంధీ భవన్ ను ముట్టడించారు। 16% ఉన్న గొల్లకుర్మ యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలని 3 ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ గొర్రెల మేకల సహకార సంఘం డైరెక్టర్లను నియమించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను జాతీయ యాదవ సంఘం హక్కుల పోరాట జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల గొల్లకుర్మ యాదవులు పెద్ద ఎత్తున తరలివచ్చి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। यादव कुर्मा जय यादव कुर्मा यादव कुर्मा लाइक्यता यादव कुर्मा लाइक्यता यादव कुर्मा लाइक्यता यादव कुर्माలకు మంత్రి పదవి ఇవ్వాలి కుర్మాలకు మంత్రి పదవి ఇవ్వాలి యాదవ 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 కుర్మాలకు రోజు రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి చిత్రయాబాద్ ఉత్తర భాగీదారు కానీ అమలు చేయాలని మేము కోరుతున్నాం। గొర్రెల కాపరి సంక్షేమ సంఘం పక్షాన మాకు వేరే రాజకీయాలు కానీ కక్షలు కానీ కార్పణ్యాలు లేవు। మీరు ఇచ్చిన హామీనే అడుగుతాం, ఎవరిది మేము గుంజుకోవడానికి లేము। మేము మా వాట మీరు ప్రకటించింది, కామారెడ్డిలో ప్రకటించింది, కేంద్రంలో రాహుల్ ఏదైతే భారత్ జోడో యాత్రలో ఏదైతే చిత్రయాబాద్ ఉత్తర భాగీదారి అనుకుంటూ రాహుల్ భారత్ జోడో యాత్రలో చెప్పిన డిమాండ్నే మేము అమలు చేయమని కోరుతున్నాం। థ్యాంక్ యూ సార్। యాదవ్లు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము దిగ్బంధం చేస్తూ ఉంటాం। మా హక్కు మాకు కావాలని చెప్పేసి అదేవిధంగా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తాం। ఇప్పుడు గాంధీ భవనం ఎందుకు వచ్చినామంటే నేను మేఘల రాములను పనిచేస్తున్నాను। గాంధీ భవనం ఎందుకు వచ్చినామంటే మనకు మంత్రి పదవులు లేవు, ఇప్పటికే 4-5 సార్లు మేము మహేష్ గౌడ్ గారికి ఇచ్చాము, పత్రం ఇచ్చిపోయినాము, అయినా ఏం సపోర్ట్ చేయలేదు। ఇప్పుడు కూడా గడికి మళ్ళీ లాస్ట్కి వచ్చింది, అందుకే ఇప్పుడు కూడా ఇవ్వకపోతే మనం వెనుకబడిపోతామని చెప్పేసి పోరాడడానికి వచ్చినాము। ఇదండి మనకు గాంధీ భవన్లో చూసుకున్నట్లయితే యాదవులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు। మాకు నామినేట్ పోస్టులు కానీ అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ కూడా మాకు ఇస్తే మేము గెలిపించుకుంటాము అని చెప్పేసి తెలియజేస్తాము। ఈరోజు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీ భవన్ను గొల్లకుర్మ యాదవులు పెద్ద ఎత్తున వచ్చి ముట్టడించడం జరిగింది। తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 20 నెలల నుంచి కూడా ఒక మంత్రి పదవి లేదు, నామినేట్ పదవులు లేవు, కార్పొరేషన్ చైర్మన్ లేవు, అదేవిధంగా సహకార సంఘం డైరెక్ట్ లేవు అని చెప్పేసి పెద్ద ఎత్తున జాతీయ యాదవ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు చిలకల శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొక్కు దేవేందర్ యాదవ్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి నలుమూలల నుంచి వచ్చినటువంటి గొల్లకుర్మ యాదవ్లు, అదేవిధంగా మూగజీవాలైనటువంటి గొల్లను తీసుకుని వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేయడం జరిగింది। మనతో పాటు జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ గారు ఉన్నారు। నమస్తే అన్న। అన్న, మీరు ఈరోజు ధర్నా చేయడానికి గల కారణాలు ఏందన్నా? ఇవాళ మరి తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన మరి రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మరి మంత్రి పదవి లేకుండా యాదవ్ కుర్మలు లేరు। ప్రతిసారి ప్రతి మంత్రివర్గం ఖచ్చితంగా మంత్రి ఉండేది। మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ఇప్పటికి 20 నెలలు దాటింది, ఇప్పటి వరకు కూడా మరి యాదవ్ కుర్మలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నాం, 16% ఉన్నాం। మరి మంత్రివర్గంలోకి తీసుకోకుండా మమ్మల్ని మోసం చేసుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు। వెంటనే మరి మంత్రి పదవి ఇవ్వాలి, అదేవిధంగా 5,000 కోట్లతో యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించాలి। అదేవిధంగా 2వ విడత గొర్రెల పంపిణీ చేయాలని 3 డిమాండ్లతోటి, అదేవిధంగా నామినేటెడ్ పదవులు జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి। వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ
మరి కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ టికెట్స్ ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ను జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి ఆధ్వర్యంలో ముట్టడించి ధర్నా చేయడం జరిగింది. దానికి మరి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి స్పందించి 2 నెలల్లో యాదవ్ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, మంత్రి పదవి మరి మా అధిష్టానానికి పంపుతాము, యాదవ కుర్మలకు ఇవ్వాలనేది కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంతో మరి ధర్నాను విరమించి 33 జిల్లాల నుంచి జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి ఆధ్వర్యంలో వందలాది మంది వచ్చి మరి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మరి ఇది కాంగ్రెస్ పార్టీకి మేము అల్టిమేటం ఇస్తాను. జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి తరఫున ఇది ఆరంభం మాత్రమే. మీరు కనుక మాట తప్పితే మంత్రి పదవి విషయంలో చుక్కలు చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యూటర్న్ తీసుకొని మా సత్తా ఏందో చూపిస్తామని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అన్న, ఇప్పుడు తెలంగాణలో ఇప్పటికి కూడా యాదవులకు పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మంత్రి పదవి లేకుండా గొల్లకుర్మలు ఉన్నారు. మరి ఈ రోజు జరిగిన పరిస్థితి అన్యాయం జరుగుతుంది. నేను చిలకల శ్రీనివాస యాదవ్ను మాట్లాడుతున్నాను. జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుని. దర్దాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి యాదవులకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులందరూ కూడా రావడం జరిగింది. దీనిలో ఏందనమాట, ముఖ్యంగా మన బొమ్మ మహేష్ గౌడ్ గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి దాదాపుగా 3 టైమ్స్ మీ ఇద్దరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపుగా 20 నెలలు అయినా కానీ ఇంతవరకు యాదవ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ పదవి కూడా డిక్లేర్ చేయలేదు. అదేవిధంగా మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి ఇదివరకు కూడా వాగ్దానాలు చేయడం జరిగింది. అయ్యా, ఒకవేళ మాలో గెలిచినటువంటి వాళ్ళని తీసుకుని మంత్రి పదవి ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. అంజన్ కుమార్ యాదవ్ గెలవలేదు కదా అంటున్నారు. అవసరమైతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు మీరు తలుచుకుంటే. సో అలాంటి అవకాశాలు కూడా మీరు చేయండి. ఇంకా మీరు చెప్పాలంటే జిల్లాలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6500 పైగా నామినేటెడ్ పదవులు ఉన్నాయి. ఆ నామినేటెడ్ పదవులు యాదవులకు జనాభా తామేశ ప్రకారంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 16 నుంచి 18% యాదవులు ఉన్నాం. 16 నుంచి 18% అంటే 4,50,00,000 అంటే 4,64 ప్లస్ 8 70 లక్షల మంది జనాభా ఉన్నాం. 70 నుంచి 80 లక్షల మంది జనాభా ఉన్నాం. జనాభా ఉంటే మీరు ఇప్పటి వరకు కూడా ఏంటంటే జనాభా తామేశ ప్రకారం మీరు నామినేటెడ్ పదవి ఇవ్వలేదు. అంతేకాకుండా కొమరవెల్లి మల్లన్న దేవస్థానమే కానీ, తర్వాత ఐలవని మల్లన్న స్వామి దేవస్థానానికే కానీ ఇంతవరకు ఏందనమాట యాదవులనే చైర్మన్గా మీరు డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారే కానీ చైర్మన్ పదవి డిక్లేర్ చేయలేదు. అంతేకాకుండా బడ్జెట్తో కూడినటువంటి 5,000 కోట్ల బడ్జెట్తో కూడినటువంటి మీరు ఆ బడ్జెట్ తోటి ఇమీడియట్గా నిధులు డిక్లేర్ చేయాలా, చైర్మన్ పదవిని ఎమ్మటే డిక్లేర్ చేయాలని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మీకు చెప్పుకోవాలనుకుంటే ఎన్నో ఉన్నాయి, విషయాలు ఎన్నో ఉన్నాయి. విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ యాదవ్లు మీరు అనగదొక్కుతున్నారు. రాబోయే స్థానిక ఎలక్షన్లో మేము 42% రిజర్వేషన్ కల్పిస్తా అంటున్నారు. మీరు 42% రిజర్వేషన్ కల్పించే ముందు యాదవులు 70 లక్షల మంది యాదవులు ఉన్నాం. మాకు ఎంత ఓటా వస్తా ముందు డిక్లేర్ చేసిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు మీరు పోవాలని మరీ తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మీ మీద ఎంతో అభిమానంతోటి దాదాపుగా 50% పైగా మేము ఓట్లేసేసి మా కాంగ్రెస్ పార్టీ రావాలి. గత ప్రభుత్వం కంటే కూడా ఈసారి ఎక్కువగా పదవులు మేము సంపాదించుకోవాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకోవడం జరిగింది. అన్న గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వంలో మీకు సంసిద్ధ న్యాయం కలిగిందా? ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉంది? గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వం ఎన్నో విధంగా మాకు సహకరించింది. యాదవులకు సంబంధించినటువంటి గొర్రెలకు మాకు గొర్రెలు కూడా ఇచ్చారు. సరైనటువంటి సముచిత న్యాయం కొంతవరకు చేశారు. మేము అనుకున్న స్థాయిలో సముచిత న్యాయం జరగలేదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సముచిత న్యాయం జరుగుతుందని మేము ఆశించాం. కానీ వచ్చి 20 నెలలు అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మన గురించి ఆలోచించటం లేదు. యాదవుల గురించి ఆలోచించటం లేదు. యాదవులను చిన్న చూపుగా చూస్తున్నది. దాదాపు 80 లక్షల మంది జనాభా ఉన్నటువంటి యాదవులకి జనాభా తామేశ ప్రకారంగా మాకు రావాల్సిన వాట మాకు రావాలి. ఇప్పటి వరకు 3 సార్లు 4 సార్లు మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి గొర్రెల కుర్మలు అందరం కూడా ఐక్యత మేమందరం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ వినిపించుకోవట్లేదు. 1 సారి 2 సార్లు 3 సార్లు అయిపోయింది. మాలో ఓపిక నశిస్తుంది. మంత్రుల ఇల్లు ముట్టడించే టైం దగ్గరకు వస్తుంది. ఒకవేళ మీరు అవకాశం ఇవ్వనట్లయితే స్థానికంగా జరగబోయే ఎలక్షన్ల దగ్గరలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని కూడా నేను జాతీయ ఉపాధ్యక్షుని చిలకల శ్రీనివాస యాదవ్ చెప్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి అన్న,
ఇప్పుడు మీకు మంత్రి పదవి కానీ అదేవిధంగా కార్పొరేషన్లో చైర్మన్లు కానీ ఇతర నామినేటెడ్ పదవులు కల్పించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న జాతీయ యాదవ పోరాట సమితి? బ్రదర్, ఒకటే తెలియజేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఎంతో ఉన్నాం. జనాభా ప్రాతిపదికంగా మిగతా కులాలతో పోల్చుకుంటే అత్యధిక శాతం జనాభా ఉన్నది. దాదాపు 48 సబ్ కులాలుగా మేము ఉన్నాం. ఒకటి ఏందనమాట, ఉన్నటువంటి రిజర్వేషన్ని 27% కుదించి 33% ఉన్న దాన్ని 29% కుదించి ఏందనమాట యాదవులను కూడా డివైడ్ చేసేసి డివైడ్ పాలన చేయిస్తాడు ఒక ప్రభుత్వం, ఒక ప్రజాప్రతినిధి. అదేవిధంగా యాదవులందరూ కూడా ఎక్కడికెక్కడ డివైడ్ చేసి పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే తెలంగాణలో ఉన్నటువంటి యాదవ కుర్మలందరం కూడా మేమంతా ఒక్కటే, మా రక్తం ఒక్కటే. మాకు నామినేషన్ పదవులు జనమతామేశ ప్రకారం ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఏందనమాట ప్రభుత్వం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఆఫీసులన్నీ కూడా ముట్టడి చేస్తాం. మా మంత్రులు ఎవరున్నా కానీ వాళ్ళని రాజీనామా చేసేంత వరకు వాళ్ళు వెంట పడతాం. మేము మా హక్కులు సాధించుకుంటాం. భారత రాజ్యాంగం ప్రకారం మా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా? చట్టసభలో ఏ జాతి నాయకుడైతే లేకుంటుంటాడో ఆ జాతి రోజు రోజు వెనకబడిపోద్దని మాకు బలమైనటువంటి మాటను చేకూర్చాడు. అదేవిధంగా చట్టసభలకు రాకోకుండా కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతున్నారు. ఏంటనమాట భూస్వామిదారులు, పెత్తందారులు ఇవాళ మాకు అడ్డుపడుతున్నారు. అలాంటి రాకోకుండా మేము అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరం కూడా ఐక్యత చేస్తున్నాం, చైతన్యం చేస్తాం. దాదాపుగా ఏంటంటే అవకాశం రాకపోతే ఇండ్లు ముట్టడి చేసి దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రెండా మూడా ఒక జిల్లా 2 ఎట్లు ఇస్తాం, ఒక ఇట్లా 2 అంటే యాదవుల కురుమల కాడికి రాగానే 2 యాదికి వస్తున్నాయా? ఒక జిల్లాలో 2, ఒక్క ఇంట్లో 2 యాదికి వస్తున్నాయా? మీరు ఇదివరకు ఇచ్చే పదవులలో లేవా? అన్ని రకాలుగా వద్దండి. మీరు ఇది ప్రజాపాలన నడిపించుకోవాలి, ఇది కులపాలన నడిపించుకుంటుంది. 1-2 కులాలు మాత్రమే అధికారంలో ఉండాలి, 1-2 కులాలు మాత్రమే సంపాదన కానీ అధికారాన్ని కానీ మేము బతుకుంటాం, మీరు చూసుకుంటూ ఉండురంటే మేము నోరులేని జీవాలను కష్టం కానీ నోరులేని కాదు. నోరులేని జీవాలను కూడా తీసుకొని చెప్తున్నాం. నోరులేని జీవాల పక్షాన, నోరులేని జాదవ కులాల పక్షాన మేము చెప్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మర్చిపోయారు. మేము గుర్తు చేయడానికి మాత్రమే వచ్చినాం. మేము మీతో యుద్ధానికి రాలేదు. మీరు ఇట్లా గుర్తు చేసినా కూడా మీకు గుర్తు రాకపోతే మేము గుర్తులేని కూడా మాకు ఎరికే. మాకు 2 రకాలుగా వచ్చు. మాకు ముద్రకిచ్చుకోవచ్చు, ఇక మీరు అనుకునే పద్ధతిలో మీరు ఎట్లా తెగించడం కూడా మాకు ఎరికే. ఆ పద్ధతి దాకా మమ్మల్ని తీసుకురావచ్చు. దయచేసి 20 నెలలు అయింది ఇప్పటి వరకు. కనీసం నట్టల మందులు ఇవ్వాలా? గొర్రెలకు 4 నెలలకు ఒకసారి ఇచ్చే నట్టల మందులు వైద్యం చేయాలి. కనీసం వాటికి మేము ఏమడానికి వచ్చాం? గుంతం కొట్టడానికి వచ్చామా? మీ గాంధీ వాళ్ళ వాటడానికి వచ్చామా? మీ అధికారుల సభలో వాటడానికి వచ్చామా? కాదు కదా. మీ రాహుల్ గాంధీ చెప్తుంది కదా జిత్నే ఆబాది ఉత్తర భాగీదారని. మా ఆబాది ఉందని నువ్వే కదా లెక్క అయిపోయినావు. మొన్న రేవంత్ సర్కారు లెక్కలు చేసేది కదా కులగారనా? అందులో మా లెక్కలు చేయలేదు కదా. మా లెక్కల ప్రకారం మీరు ఎందుకు చేస్తారు అధికారంలో వాటా? మీకు అది మా సిద్ధరామయ్య తోటి కదా. మీరు చేసే మోసాల మీద నమ్మకం లేకపోతే మా సిద్ధరామయ్య తోటి కదా మీరు చెప్పించింది. మా సిద్ధరామయ్య నమ్మినాం కదా. ఇలా ఏ సర్వే సంస్థ ఏం చెప్తుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి యాదవ కుర్మలు ఏకపక్షంగా మనిషి ఇవ్వడానికి అన్ని సర్వే సంస్థలు చెప్తారు కదా. ఎందుకు మీకు ఇంత వివక్ష? ఇది సరైనది కాదు. మా పట్ల వివక్ష మంచిది కాదు. యాదవ కుర్మల గోస తలుగుతుంది ఈ సర్కార్కు. మా గోడు వినకపోతే, మా గోస వినకపోతే మా గోస తరిగిపోతారు మీరు. ఇదే మా శాపం. నేను జాతీయ యాదవ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. మాతో పాటు మరి గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం మరి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ అన్న, అదేవిధంగా మరి అయోధ్య యాదవ్ అన్న, మరి గుడిగ శ్రీనివాస్ యాదవ్ అన్న, అందరూ మన కుద్దెల సీనన్న, సీమ అన్న అందరం కూడా వందలాదిగా ఇవాళ గాంధీ భవన్కు రావడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మరి యాదవులకు 80 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన కాంచి మంత్రి పదవి లేకుండా లేము. మొట్టమొదటిసారిగా మరి కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ ముందు మరి మ్యానుఫ్యాక్చో చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు, ఇప్పటి ఐటీ మంత్రి, మమ్మల్ని పిలిపించి మరి గాంధీ భవన్లో మరి మీకేం కావాలన్నప్పుడు మాకు యాదవ కుర్మలకు మంత్రి పదవి 5,000 కోట్ల బడ్జెట్ తోటి యాదవ కార్పొరేషన్ 2వ విడత గొర్రెల పంపిణీ ఇవి 3 మరి మ్యానుఫ్యాక్చర్లో పెట్టి ఇప్పుడు దాదాపు 20 నెలలు కావస్తున్నా ఇంతవరకు కూడా మరి యాదవ కుర్మలకు మంత్రి పదవి లేదు. మా యాదవ కుర్మల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్నాం. ఇవాళ 40 లక్షల మంది ఇవాళ యాదవ కుర్మల ఉన్నాం. మాకు మంత్రి పదవి లేదు. ఇవాళ తక్కువ సామాజిక వర్గానికి మీరు ఎట్లిస్తారు? మీరు ఎవరికి ఇచ్చిన ఇప్పుడు 3 మంత్రి పదవులు ఉన్నాయి. 3 మా యాదవ కుర్మలకు ఖచ్చితంగా
ఖచ్చితంగా యాదవ కుర్మలకు మంత్రి పదవి ఇవ్వాలి. అదేవిధంగా 5,000 కోట్లతోటి మరి యాదవ కార్పొరేషన్కు బడ్జెట్ పెట్టి మరి యాదవ కుర్మ కార్పొరేషన్ ఇవ్వాలి. అదేవిధంగా మరి 2వ విడత గొర్రెల పంపిణీతో పాటు మిగతా కూడా నామినేటెడ్ పదవులు కార్యవర్గంలో కూడా స్థానం కల్పించాలని కోరుతున్నాం. యాదవ్ గారు ఎమ్మెల్యే గెలిచి ఉన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఎమ్మెల్యే లేరు కదా మీ వాళ్ళు అంటున్నారు. ఉన్నాడు కదా లేదు, మా అంజన్ కుమార్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఉన్నాడు కదా. ఒక్క ఇంట్లో 2 పదవులు అంటారు. మీరు ఇచ్చిన దాంట్లో ఒక్కొక్క ఇంట్లో 2, 3, 4 పదవులు. నేను జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. మాతో పాటు మరి గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం మరి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ అన్న, అదేవిధంగా మరి అయోధ్య యాదవ్ అన్న, మరి గుడిగ శ్రీనివాస్ యాదవ్ అన్న, అందరూ మన కుద్దెల సీనన్న, సీమ అన్న అందరం కూడా వందలాదిగా ఇవాళ గాంధీ భవన్కు రావడం జరిగింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మరి యాదవులకు 80 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన కాంచి మంత్రి పదవి లేకుండా లేము. మొట్టమొదటిసారిగా మరి కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ ముందు మరి మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు, ఇప్పటి ఐటీ మంత్రి, మమ్మల్ని పిలిపించి మరి గాంధీ భవన్లో మరి మీకేం కావాలన్నప్పుడు మాకు యాదవ కుర్మలకు మంత్రి పదవి 5,000 కోట్ల బడ్జెట్ తోటి యాదవ కార్పొరేషన్ 2వ విడత గొర్రెల పంపిణీ ఇవి 3 మరి మ్యానుఫ్యాక్చర్లో పెట్టి ఇప్పుడు దాదాపు 20 నెలలు కావస్తున్నా ఇంతవరకు కూడా మరి యాదవ కుర్మలకు మంత్రి పదవి లేదు. మా యాదవ కుర్మల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్నాం. ఇవాళ 40 లక్షల మంది ఇవాళ యాదవ కుర్మల ఉన్నాం. మాకు మంత్రి పదవి లేదు. ఇవాళ తక్కువ సామాజిక వర్గానికి మీరు ఎట్లిస్తారు? మీరు ఎవరికి ఇచ్చిన ఇప్పుడు 3 మంత్రి పదవులు ఉన్నాయి. 3 మా యాదవ కుర్మలకు ఖచ్చితంగా యాదవ కుర్మలకు మంత్రి పదవి ఇవ్వాలి. అదేవిధంగా 5,000 కోట్లతోటి మరి యాదవ కార్పొరేషన్కు బడ్జెట్ పెట్టి మరి యాదవ కుర్మ కార్పొరేషన్ ఇవ్వాలి. అదేవిధంగా మరి 2వ విడత గొర్రెల పంపిణీతో పాటు మిగతా కూడా నామినేటెడ్ పదవులు కార్యవర్గంలో కూడా స్థానం కల్పించాలని కోరుతున్నాం. యాదవ్ గారు ఎమ్మెల్యే గెలిచి ఉన్నారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఎమ్మెల్యే లేరు కదా మీ వాళ్ళు అంటున్నారు. ఉన్నాడు కదా లేదు, మా అంజన్ కుమార్ యాదవ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఉన్నాడు కదా. ఒక్క ఇంట్లో 2 పదవులు అంటారు. మీరు ఇచ్చిన దాంట్లో ఒక్కొక్క ఇంట్లో 2, 3, 4 పదవులు. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి గొల్ల కుర్మ యాదవులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా గొల్ల కుర్మలకు మంత్రి పదవి లేదని చెప్పేసి పెద్ద ఎత్తున గొల్ల కుర్మ యాదవులు ఈ యొక్క గాంధీ భవన్ రావడం జరిగింది. మనతో పాటు జాతీయ యాదవ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర యాదవ్ గారు మనతో పాటు ఈరోజు జాతీయ ద్వారా గాంధీ భవన్లో మాకు 40% ఉన్న యాదవులకు మంత్రి పదవి లేదు. ముందు కూడా తెలంగాణ రాష్ట్ర కూడా వాళ్ళకి వివరణ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఇస్తామని మాట ఇచ్చారు. ఇవ్వడం వల్ల ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి గొల్ల కుర్మ యాదవ్ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ మాకు మంత్రి పదవి ఇవ్వాలి, అదేవిధంగా యాదవ కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పేసి గొల్ల కుర్మ యాదవ్లే కాదు, గొల్ల కుర్మలు వాళ్ళ పశుపోషణటువంటి మూగ జీవాలను గొల్లను తీసుకొని కూడా ఇలా గాంధీ భవన్కి వచ్చి నిరసన వ్యక్తం తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు భారతదేశం స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల నుంచి కూడా మంత్రి పదవి లేకుండా లేము. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు మంత్రి పదవి లేదు, తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు గాంధీ భవన్ కి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి రావడం అయింది. ఏంటి పరిస్థితి అన్న మీద ఎట్లా ఉంది? ఇవాళ మేము ఇక్కడికి రావడం ఏంటి కారణం అంటే, ఈరోజు మా యాదవులకు ఒక మంత్రి పదవి లేదు, ఎమ్మెల్సీ లేవు. అందుగురించి మాకు మా హక్కులు మాకు రావాలని చెప్పేసి ఈరోజు మేము అడగడికనే వచ్చేసినాము. ఎలాంటి విధానం లేకుండా అడగాలని చెప్పేసి మేము వచ్చేసినాం అన్న.
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏం చెప్పారు, ఏం హామీ ఇచ్చారు మీకు? మహేష్ గౌడ్ నేను మాట్లాడుతూ చేపిస్తా అని చెప్పేసి అంటున్నాను. ఇప్పటికీ మేము మహేష్ గౌడ్కి 3-4 సార్లు కలిసామన్నా. ఈ రోజు వరకు ఎలాంటి విధానం లేదు మాకు. రెండోటి ముఖ్యంగా ఏంటంటే గొర్రెల కాపురగిన గొర్రెలగిన ఇప్పటిదాకా తీసుకొచ్చేసాము. గొర్రెలు అదిగిన ఈ రోజు వరకు సెకండ్ విడత ఇంతవరకు ఇవ్వలేదు. అదిగినట్లే ఓళ్ళే పెట్టారు. రెండోటి పాపం గొర్రెలు కాసుకొని నట్టలకు మందులు లేవని చెప్పి గొర్రెలను తీసుకొచ్చిన డిసిషన్ చేసుకొని నట్టలకు మందులు లేని పరిస్థితి అయిపోతుంది. అందుగురించి నటలకు మందులైనా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము మా యాదవ హక్కుల పోరాట సమితి, నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుంజల శ్రీనివాస యాదవ్, నేను ఖచ్చితంగా దీని గురించి డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొమ్మల వెంకటేష్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న ఇప్పుడు యాదవ కులముల ఐక్యత. నవీన్ కుమార్ గారికి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అందుకే పోరాటం చేస్తున్నాము. అనిల్ కుమార్ గారు కొంచెం చెప్పినాడు, మాట్లాడి చేపిస్తామని. నవీన్ గారికి ఇవ్వాలని చెప్పేసి మా మనవి. లక్ష్మీ యాదవ్ గారు చెప్తా ఉన్నారు, జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ గారికి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. మహేష్ కుమార్ గారిని కలవడం జరిగింది. యాదవ్ పోరాట సమితి నుండి. నా పేరు ముప్పల్లి వెంకటేష్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఎందుకంటే మాకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలి. 40 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో మాకు ఇంతవరకు మంత్రి పదవి లేదు. ఇంతకుముందు ఇస్తామని కూడా మాటిచ్చారు. ఇస్తారు కదా అనుకున్న మొన్న 3 కూడా వేరే వాళ్ళకి అయ్యాయి. కానీ ఇంకా 3 ఉన్నాయి కాబట్టి దాంట్లో నన్ను ఇవ్వాలి. ఇంకొకటి ఏమంటారంటే మీరు గెలిపించుకోలేదు, లేకపోతే గెలిపించుకుంటే వచ్చేది. మాకు ఆల్రెడీ వీళ్ళు ఇలా ఉన్నారు, ఆయనకి ఇవ్వాలి. లేకపోతే జూబ్లీస్ కాలేదు కాబట్టి అక్కడ జూబ్లీస్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తేనన్నా యాదవ్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే జూబ్లీస్లో ఖచ్చితంగా గెలిపించుకుంటాము. అప్పుడైనా మంత్రి పదవి మాకు ఇవ్వాలి. ఖచ్చితంగా మా జనాభా ఎంతో మాకంతా. అందుకోసం మేము వచ్చి ఈరోజు ఇక్కడ మహేష్ కుమార్ గారిని కలవడం జరిగింది. అదేవిధంగా మిగతా చైర్మన్లు కానీ మిగతా పదవులు కూడా కీలకమైన పదవులు మాకు ఏవీ లేవు. ఖచ్చితంగా మా యాదవులకు అందరికీ ఖచ్చితంగా ఈ పదవులు ఇచ్చేసి మాకు ప్రతి చేయాలని మనవి దీనికోసం ఇంతకు వచ్చినాం. అన్న ఇప్పుడు వీళ్ళ ఐలయ్య గారికి ప్రభుత్వ విపుగా స్థానం కల్పించామని చెప్పేసి అంటూ ఉన్నారు. అదేవిధంగా ఒకే ఇంట్లో 2 పదవులు అని చెప్పేసి కూడా అన్నటువంటి వాస్తవాలు కూడా మేము వినడం జరిగింది. మీరు దీన్ని ఏ రకంగా చూస్తున్నారన్న? అన్న ఒకే ఇంట్లో 2 పదవులు అంటే చాలా మంది ఉన్నారు. అది చెప్పడం వద్దుంటే కలిసమైన ఆయనకే లేదని ఎందుకంటున్నారు. ఇంకోటి అవసరం లేదు, మంత్రి పదవి ఇవ్వండి. అడిగిన మంత్రి పదవి కదా, మాకు జనాభా ఎంతో మాకు అంత ఇవ్వండి. జనాభా ఉంది కాబట్టి మొన్న మీరే కదా లెక్కలు తెలిసింది. లెక్కలు తెలిసి 40 లక్షల మంది మీరు ఉన్నారని జనాభా చెప్పింది మీరే కదా. ఇంత జనాభా ఉన్న తర్వాత మీరు ఇవ్వడానికి ఎందుకు ఇంత బాధ మీకు? మీకు కనీసమైన ఇది ఒకటేనే కాదు, లేకపోతే చిన్న మూగ జీవాల చాలా మంది కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇదా మాకు ఇంత కృషి అంటే యాదవ్ అంటే ఇంత చిన్న చూప? యాదవ్ అంటే ఏం కాదు, ఏం చేయలే అనుకుంటారా? గొల్లకుర్మలు అంటే ఏడుంటే అలవాటు అనుకుంటున్నారా? కనీసమైనా మేము తలుచుకుంటే కనీసమైన స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా మేము బుద్ధి చూపిస్తాం మీకు కనీసమైన ప్రతి ఊళ్ళలో ఎంపీటీసీ కానీ జెడ్పీసీ కానీ ఏ దానికి వచ్చినా కూడా మాకు కావాల్సిన స్థానం 40% ఏదో మాకు స్థానం ఇస్తే ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. ఇయ్యలేకపోతే మాత్రాన మీకు ఖచ్చితంగా మేము చూపిస్తాం. ఖచ్చితంగా 100% చూపిస్తాం. అప్పుడు మీకైనా తెలుస్తుంది మా సంగతి ఏందో అనేది. కార్పొరేషన్ చైర్మన్లు కానీ అదేవిధంగా నామినేట్ పదవులు ఏమన్నా కల్పించారన్న? ఖచ్చితంగా లేవు కాబట్టి దానికోసం కూడా ప్రొసీజర్ చేసినాము. ఇప్పుడు మహేష్ కుమార్ గారితో వచ్చాము. ఆ సార్ కూడా చెప్పారు ఖచ్చితంగా ఇవన్నీ నేను చూసుకుంటాను. మంత్రి పదవి గురించి కూడా మేము హైకమాండ్తో మాట్లాడి మీకు ఖచ్చితంగా రావాలని మేము కూడా ప్రయత్నిస్తాం, ఖచ్చితంగా చేస్తామని మాట ఇచ్చారు. మీరు అందకాకపోతే మీకు ఎమ్మెల్యేలు లేరు అంటున్నారు కదా. ఇప్పుడు జూబ్లీస్ ఖాళీ అయిపోయింది. నవీన్ కుమార్ గారికి, నవీన్ యాదవ్ గారికి ఇవ్వండి, సీట్ ఇవ్వండి. ఆ నిలబెట్టి మేము గెలిపించుకుంటాం. గెలిపించుకున్న తర్వాత మీరు ఆ రోజు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు. మీరు అన్న ఇవ్వండి. గుర్రం హనుమంత్ యాదవ్ని మరియు గత ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కోడంగల్లో మరియు యాదవ్ కుర్మ కమిటీ వేసుకొని రేవంత్ అన్నను గడప తిరిగి ప్రతి ఊరు తిరిగి అన్నను కమిటీ వేసుకొని ప్రతి గ్రామంలో మన బంధువులు కూర్చోబెట్టి అన్నని గెలిపిస్తే మన కులానికి పదవులు వస్తాయని మేము ప్రతి ఊరు తిరిగినాము, ప్రతి ఊరిలో చెప్పినాము. దాదాపుగా మా తరఫున మా కోడంగల్లో మా కోజి మండలంలో 5,000 ఓట్ల వరకు మేము చేపించాము. కానీ మా కుర్మ యాదవ్లను పట్టించుకున్న నాదులో లేడు. మరియు అంతకుముందు మీ ఎంట ఉంటాము, సమస్యలు తిరుగుతాం తమ్మి, మరియు మీ యాదవ్లో కానీ ఊళ్ళకి అయితే కూడా దగ్గరికి రాన్నారు. కానీ మా వాళ్ళకి కూడా ఈ రోజు కూడా చాలా సమస్యలు వచ్చినా కూడా ఒక పదవి లేదు, మండల కమిటీలో పదవి లేదు. ఏకో కూడా మా జనాభానేమో కొడంగల్లో 40,000 పైన ఉంది. మరియు మా వాళ్ళకు కూడా ఇలాంటి పదవి లేదు సార్. ఎప్పుడైనా సరే కానీ గత ఎలక్షన్లో కూడా మరి సర్పంచ్ కానీ మరి ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు కానీ మా యాదవ్లకు ఖచ్చితంగా స్థానం కల్పించాలని కోరుకుంటున్నాం సార్. మరియు ఇంతకుముందు కూడా మాకు ఇలాంటి పదవులు లేవు. కానీ ఎప్పుడైనా సరే కానీ ఈ పదవి రాకుండా కూడా స్థానిక ఎన్నికల్లో కూడా ప్రతి గ్రామంలో మా యాదవ్లను కుటుంబాలను కలిసి మరియు సర్పంచ్కి పోటీ చేస్తాం. ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీసీ కానీ గెలుచుకునే ప్రయత్నం చేస్తాం సార్. మరి ఇప్పుడైనా సరే కానీ మా గొల్ల కుటుంబాలకు మాకు కోడంగల్లో కూడా మా స్థానం మా ఓట్ల తగ్గట్ల పదవి ఇవ్వాలని సార్ని కోరుతున్నాం.